భూముని సంహారంతో వెలసిన భీమశంకరం శివుడి చెమటతో పుట్టిన పవిత్ర నది వెనుక రహస్యం తెలుసా? 12 జ్యోతిర్లింగాల్లో 6వది అయిన భీమశంకర జ్యోతిర్లింగం అనేక పురాణగాథలతో ముడిపడి ఉన్న మహిమాన్విత క్షేత్రం. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల మధ్యలో పచ్చని ప్రకృతి ఒడిలో వెలసి ఉన్న ఈ క్షేత్రం భక్తులకి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. త్రేతాయుగంలో రావణ సంహారానికి ముందు కుంభకర్ణుడు వధించబడ్డాడు. అతని భార్య గర్భవతి. కొద్ది రోజులకే ఆమెకు భీముడు జన్మించాడు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించిన భీముడు బ్రహ్మను కఠోర తపస్సుతో ప్రసన్నం చేసి అజేయత్వ వరం పొందాడు. వరగర్వంతో దేవతలను ఋషులను హింసించసాగిన భీముని సంహరించేందుకు పరమశివుడు స్వయంగా యుద్ధానికి అవతరించాడు. శతాబ్దాల పాటు సాగిన ఆ భీకర యుద్ధంలో శివుని దివ్యశక్తికి ఎదురవలేక భీముడు చివరికి సంహరించబడ్డాడు. భీముని సంహారం జరిగిన ఆ ప్రదేశంలోనే దేవతల ప్రార్థనతో శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలసాడు. అందుకే ఆయన పేరు భీమశంకరుడు. యుద్ధ సమయంలో శివుడి చెమట చుక్కలను భూమిపై పడగా అవి ఒక పవిత్ర నదిగా మారాయి. ఆ నది భీమనది. ఈ నదిలో స్నానం చేసి శివదర్శనం చేస్తే సర్వపాపాలు నశించి పుణ్యప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. సహజ సౌందర్యంతో నిండిన ఈ భీమశంకర క్షేత్రం భక్తుల హృదయాల్లో శాంతి, ఆత్మానుభూతిని కలిగిస్తుంది. గర్భాలయంలో భీమశంకరుడు జ్యోతిర్లింగంగా దర్శనమిస్తాడు. భక్తులు మొదట భీమనదిలో స్నానం చేసి తరువాత స్వామి దర్శనం చేసుకుంటారు. ప్రతిరోజూ త్రికాల పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం, ఏకాదశి, మాసశివరాత్రి రోజుల్లో శివునికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సమూహాలతో క్షేత్రం గర్జిస్తుంది. భీమశంకర దర్శనం ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఈ కార్తీక మాసంలో మనం కూడా భీమశంకర క్షేత్ర దర్శనం చేసుకుని శివానుగ్రహం పొందుదాం. ఓం నమః శివాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పురాణగాథలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.